రేపటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 3 అంచెల భద్రతతో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిసారి మంచిర్యాల కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండడం ఉత్కంఠ పెంచుతోంది. మంచిర్యాలలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎప్పుడు మొదలు కాబోతుంది, దానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది కౌంటింగ్ ప్రాసెస్, ఏ విధంగా తీసుకొస్తారు, ఓట్లకు సంబంధించిన లెక్కింపు ఏ విధంగా ఉంటుంది, కౌంటింగ్ ఏజెంట్కి సంబంధించి సూచనలు సలహాలు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది? సార్, నిన్న జరిగిన పోలింగ్లో పోలైన బ్యాలెట్ బాక్స్లన్నీ మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి ఐజాన్ కార్యాలయంలో పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు ఇక్కడ 4 రూమ్లలో కౌంటింగ్ ప్రాసెస్ చేస్తున్నాము. 60 డివిజన్లకు సంబంధించి ఒకేసారి అవుతుంది. ఒక ఫ్లోర్లో 30, ఇంకో ఫ్లోర్లో 30 డివిజన్లు లెక్కింపు జరుగుతుంది. ఒక ఫ్లోర్లో ఉన్న రూమ్లో 16, ఇంకో దాంట్లో 14, 16, 14 మొత్తం 60 డివిజన్లకు సంబంధించి ఒకేసారి ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ను డివైడ్ చేసి టేబుల్ వైజ్గా డివిజన్ వైజ్గా ఎవరైతే వస్తాయో వాళ్ళకి ఇచ్చేస్తాము. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అయిన తర్వాత మిగతా బ్యాలెట్ బాక్సులతో ఇనిషియల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత డివిజన్కు సంబంధించిన అన్ని పిఎస్లను కలిపేసి ఒక్కసారి ప్రతి రౌండ్కు 1000 ఓట్ల చొప్పున లెక్క పెడుతూ రౌండ్కు 1000 తోటి ఎన్ని ఉంటే అన్ని రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల.